హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సారీ అండి, వీడియోస్ అయితే ఏమీ పెట్టలేకపోయాను. చాలా బిజీగా ఉండే ఒక 3 months, అందుకని నేను ఏం పెట్టలేదు. సో ఇప్పుడైతే ఇది అండమాన్లో 3rd డే అనుకుంటా అండి, 2nd డేను గుర్తులేదు. ఈ క్రూజ్ అయితే ఎక్కాం మేము. దీంట్లో 3 floors అయితే ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. ఫస్ట్ సెకండ్ ఏంటంటే మనకి సీ కనిపిస్తూ ఉంటుంది. సో దాని కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అండర్ గ్రౌండ్ అయితే దాని కాస్ట్ వేరేగా ఉంటుంది. సో కొంతసేపు మనల్ని సీట్లో కూర్చోమని చెప్తారు. ఆ తర్వాత మనం కొంతసేపటికి తర్వాత బయటికి రావచ్చు, మనం చూడొచ్చు అనమాట. కింద అండ్ ఓపెన్ టాప్లో కూడా మనం చూడొచ్చు. సో ఇలాగా చాలా క్రూజెస్ అయితే వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు మనం వెళ్ళేది ఎక్కడికి అంటే అండమాన్ నుంచి హ్యావ్లాక్ వెళ్తున్నామండి. హ్యావ్లాక్ వెళ్తున్నాము. మనకి షిప్స్ అయితే టైమింగ్స్ ఉంటాయి. మాదైతే మార్నింగ్ 6:30, 7 ఆ టైంలో ఉన్న క్రూజ్ అనమాట. సో ఇదైతే మనం గ్రౌండ్ ఫ్లోర్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేటప్పుడు ఉన్న వ్యూ అనమాట. మనం ఈ వ్యూని చూడొచ్చు. మార్నింగ్ చెప్పాను కదా 7కి అని, అందుకని సన్ రైజ్ అవుతుంది. సో ఇక్కడ ఇది మనకి ఓపెన్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే అందరూ సాంగ్స్ అవి పెడతారు, డాన్స్ వేసుకోవచ్చు. మనం తినడానికి కూడా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. మనకి కాఫీ దగ్గర నుంచి అన్నీ కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే కొంచెం గట్టిగా పట్టుకొని ఉండాలి. అదేనండి, డబ్బులు గట్టిగా పట్టుకొని ఉండాలి. సో ప్రతిదీ కాస్ట్ అనమాట. చాలామంది ఏం చేస్తారంటే ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళు ముందు మనకి ఈ క్రూజ్ ఎక్కక ముందే ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు క్యారీ చేసుకుంటారు. లేదు అంటే మనం ఇక్కడ కూడా కొనుక్కోవచ్చు. సో మనకి 1.5 hour 2 hours పడుతుందండి హ్యావ్లాక్ వెళ్ళడానికి. సో ఈ టైం ఏంటంటే మనకి మంచిగా సాంగ్స్ పెట్టి స్పెండ్ చేయిస్తారనమాట. ప్రతి ఒక్కరు అక్కడ డాన్స్ వేస్తారు. సో ఎంజాయ్ చేస్తారు, వ్యూ చూసుకుంటే ఎంజాయ్ చేస్తారు. సో నేను కూడా బాగా ఎంజాయ్ చేశానండి. ఇదే ఫస్ట్ టైం కదా నేను కూడా వెళ్ళడం, కాబట్టి చాలా బాగా ఎంజాయ్ చేశాను. ఎప్పుడైతే నేను మూవీస్లోని మనకి సీరియల్స్లో మూవీస్లో చూడడమే తప్ప నేను ఇలా ఒరిజినల్ అంటే డైరెక్ట్గా చూడడం అన్నది ఇదే ఫస్ట్ టైం, కాబట్టి నేను కూడా బాగానే ఎంజాయ్ చేశాను. చాలా వరకు టైం ఏంటంటే మనకి ఫొటోస్కి వ్యూస్ చూడడం కంటే ఎక్కువ ఫొటోస్ వీడియోస్ తీయడానికి ఎక్కువ సరిపోతుంది. అంటే మళ్ళీ వెళ్ళాం కాబట్టి. సో ఆ మెమొరీస్ మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి మోస్ట్లీ అందరూ కూడా ఫోటోలకి పోజులు ఇవ్వడంతోనే సరిపోతుంది అనమాట. ఆ తర్వాత ఒక 1 hour అయిన తర్వాత ఏంటంటే మనకి బోర్ కొడుతుంది. ఇంకా చుట్టూ వాటర్ ఉంటుంది కదా, సో మనకు బోర్ కొట్టింది నాకైతే మాత్రం. కొంతసేపు అయితే ఎంజాయ్ చేసాము. వాళ్ళు డాన్స్ వేస్తున్నారు చూసాము. తర్వాత మా ఫ్రెండ్స్తో వెళ్ళాం కదా, వీళ్ళతోనే ఫొటోస్ అయితే మేము తీసుకున్నాము. పిల్లలకు కూడా ఏదో కావాలంటే ఏవో నూడిల్స్, మ్యాగీ ఉంటుంది కదండి, కప్ నూడిల్స్, అది అయితే తీసుకున్నారు. నేను ఒక కాఫీ అయితే తీసుకున్నాను. సో ఫైనల్గా హ్యావ్లాక్ అయితే రీచ్ అయిపోయాము. రీచ్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ మనం మన హోటల్స్కి అయితే వెళ్ళాలి. మేము ఆల్రెడీ ముందుగానే ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాం కాబట్టి సో ఫస్ట్ అయితే ముందు బయటకి అయితే వెళ్తున్నాము. సో కరెక్ట్గా ఈ 10:30, 10, 11 టైంకి బయటకు వచ్చాం కాబట్టి కొంచెం ఫుల్ ఎండగా ఉంటుంది, చాలా ఎండగా ఉంది. మనం బయటకు వచ్చిన తర్వాత అక్కడికి ఒక 15 to 20 minutes తర్వాత మన లగేజెస్ అన్నవి బయటకు తీస్తారు. సో అక్కడ మన లగేజ్ అన్నది కలెక్ట్ చేసుకోవాలి. సో ఆ లగేజ్ ఫస్ట్ ఏంటంటే ఎవరు ఫస్ట్ వెళ్ళిపోతారో వాళ్ళ లగేజే లాస్ట్ వస్తుంది, ఎవరు లాస్ట్ ఎక్కుతారో వాళ్ళ లగేజే ఫస్ట్ వస్తుందండి. సో మా లగేజ్ అయితే కొంచెం మిడిల్లో వచ్చింది. వెయిట్ చేసాము పిల్లలతోని. సో ఫ్యామిలీస్తో వెళ్ళేటప్పుడు ఏంటంటే అందరి లగేజ్ వచ్చేంత వరకు వెయిట్ చేయాలి. మా లగేజ్ అయితే వచ్చేసింది. మేమైతే 3 బ్యాగ్స్ అయితే కలెక్ట్ చేసుకొని, చెప్పాను కదా మీకు ఆన్లైన్లోనే ఆల్రెడీ మేము రూమ్స్ అయితే బుక్ చేసుకున్నామని. ఇదే ఎందుకు బుక్ చేసుకున్నామంటే దీని బ్యాక్ సైడే మనకి బీచ్ అన్నది ఉంటుంది. సో పిల్లలు కాస్త ఎక్కువ ఎంజాయ్ చేసినా బాగుంటుందని చెప్పి ఇలాగా తీసుకున్నాం. సో మాకైతే ఈ రూమ్ వచ్చింది. సో మనం రూమ్ చూద్దాం ఎలా ఉందో. నేను ఇప్పుడే బీచ్ చూసాను. అవునా? నిజం. అయి కృష్ణ క్లీన్ ఉంది, బాగుంది. కానీ తగ్గితే చూస్తున్నప్పుడు కొంచెం దూరం చూస్తుంటే బాగుంది. రూమ్ ఈజ్ సూపర్. పైసలు వాళ్ళు
వావ్, మనం వచ్చాం గోవిందనగర్ బీచ్కి, ఎంజాయ్ చేద్దాం. సో ఇప్పుడే రిసార్ట్లో దిగి డ్రెస్ అయితే చేంజ్ చేసుకొని ఇక్కడికి వచ్చాను. వావ్ వావ్ వావ్, అస్సలు మామూలుగా లేదు. అసలు వాటర్ చూసారా, ఎక్సలెంట్గా ఉంది. అబ్బా, ఎంతైనా పెట్టొచ్చండి ఇలాంటి బీచ్కి. సూపర్ బస్సులు, అసలు ఎక్సలెంట్గా ఉంది. మా వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఎంజాయ్ చేస్తున్నారు. చేసుకో, వెళ్ళు, ఎంజాయ్ ఎంజాయ్. వెళ్ళు చిన్ని.